వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి, ఎమ్మెల్యే కోరం కనకయ్య. కర్నూలు రేంజ్ డీఐజీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు జిల్లా ఎస్పీ. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి జన్మదిన వేడుకలు. అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగల ముఠాను అరెస్ట్ చేసిన కుప్పం పోలీసులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం వద్ద తెలంగాణ తల్లికి పుష్పాంజలి ఘటించిన కవిత. చిత్తూరు జిల్లా కేంద్రంలో ఫీజు రియంబర్స్మెంట్పై మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియా సమావేశం. ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్రం బడ్జెట్ కేటాయింపులో తెలంగాణకు మొండి చేయి చూపించిందంటూ పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో నిరసనకు దిగిన కాంగ్రెస్ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం చిన్నచూపు చూసిందని, బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం తీవ్ర అన్యాయం చేసిందని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో పాల్గొనాలని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వైద్యులు శంకర్ శర్మ అన్నారు. పెద్ద మార్కెట్ వద్దనున్న బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనివర్సల్ కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్టును కరాటే మాస్టర్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా వచ్చి వివిధ రకాల కరాటే బెల్టులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ, బ్రూస్లీ సినిమా ఎంటర్ ది డ్రాగన్ సినిమా చూసిన తర్వాత మార్షల్ ఆర్ట్స్ గురించి తనకు తెలిసిందన్నారు. మార్షల్ ఆర్ట్స్ వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని, అందువల్లే మార్షల్ ఆర్ట్స్ను విద్యార్థులచే ప్రోత్సహిస్తున్నామని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతి ఒక్క విద్యార్థికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులను కరాటేలో ప్రోత్సహించడం కోసం డాక్టర్ శంకర్ శర్మ హాట్స్ బాక్సులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ టి శ్రీనివాసులు, కె సుధాకర్, ఎం క్రాంతి, కె చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూడు సార్, చూడండి సార్. ఓకే సార్. మాట్లాడు దగ్గర తిన నానే ఉండదు. రెడీ సార్, అట్టే ఉండండి సార్. రెడీ, అట్టే ఉండండి. ఈరోజు ఇక్కడ స్థానిక పెద్ద మార్కెట్ ఆవరణ దగ్గర ఉండే బాలికల ఉన్నత పాఠశాలలో మాస్టర్ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో యూనివర్సల్ బుడేకాన్ కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్లు జరపడం అయింది. ఈ టెస్ట్లలో పాస్ అయిన వాళ్ళందరికీ కూడా వివిధ రకాల బెల్ట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత బ్రౌన్ బెల్ట్ నుంచి నెక్స్ట్ వాళ్ళు బ్లాక్ బెల్ట్కి పోయే అవకాశం ఉంది. నా జీవితంలో
ఫస్ట్ టైం 1970s మేము ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఎంటర్ ద డ్రాగన్ సినిమాలో బ్రూస్లీని చూసినప్పుడు మాకు ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ అనేవి తెలిసింది. అంతవరకు మార్షల్ ఆర్ట్స్ అనేవి మాకు పెద్ద తెలియదు, ఎందుకంటే మేము పల్లెటూర్ల నుంచి రావడం వలన మాకు పెద్ద ఐడియా లేకుండే ఉండేది. కానీ ఆ మార్షల్ ఆర్ట్స్లో ఆ బ్రూస్లీని ఆ సినిమా చూసిన తర్వాత అరే మనం కూడా మార్షల్ ఆర్ట్స్ ఎందుకు నేర్చుకోలేదు, మన బాడీ ఇంత ఫిట్నెస్గా ఉంటుందా, ఈ రకంగా ఇంత హెల్తీగా ఉండొచ్చా అనే ఐడియా అప్పుడు వచ్చింది. అందుకే నేను జీవితంలో ఈ మార్షల్ ఆర్ట్స్ అనేవి చాలా ఎంకరేజ్ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ముఖ్యంగా ఇప్పుడు మారుతున్న జీవన శైలిలో, అంటే ఎప్పుడైతే అర్బనైజేషన్, మోడర్నైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, వెస్టర్నైజేషన్ జరిగిందో డైటరీ ప్యాటర్న్లో కూడా, లైఫ్ స్టైల్లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. ఊబకాయం అనేది చాలా పెరిగిపోతూ ఉంది పిల్లల్లో, దాన్ని ఒబిసిటీ అంటారు. అదే కాకుండా హైపర్ టెన్షన్ కూడా చాలా అర్లీ ఏజ్లో వస్తున్నాయి, ఆర్థరైటిస్ ప్రాబ్లం వస్తున్నది, తర్వాత రకరకాల జబ్బులు కూడా వెంటాడుతున్నాయి. వీటన్నిటికీ మూలం ఏమంటే అనారోగ్యంగా, అంటే ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఉండడము. కాబట్టి స్పోర్ట్స్లో, అంటే ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయడం వలన దాంట్లో యోగా, ప్రాణాయామము, మెడిటేషను, ఎక్సర్సైజు ఇవన్నీ మిళితమై ఉంటాయి. సో ఏ సౌండ్ మైండ్ లైస్ ఇన్ ద సౌండ్ బాడీ. ఏ పిల్లలకు పునాది అనేది చిన్నప్పుడే ఏర్పడుతుంది, వాడు ఆరోగ్యంగా ఎలా ఉంటాడు అనేది. ఈవెన్ లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబిసిటీ ఇవి రాకుండా కూడా కొన్ని డికేడ్స్ మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ రకమైన మార్షల్ ఆర్ట్స్ను ఎంకరేజ్ చేయాలా. అదేవిధంగా వీళ్ళు చదువులో కూడా చాలా ముందుకు రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన యుగం ఇది. విచిత్రమైన రెవల్యూషన్ జరుగుతూ ఉంది డిజిటల్ టెక్నాలజీలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. సో ప్రతి ఒక్క చైల్డ్కు, ప్రతి ఇంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమి అని తెలియాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సో ఈ డిజిటల్ టెక్నాలజీ యుగంలో కూడా చదువులో ముందుండాలి, స్పోర్ట్స్లో బాగా ప్రాక్టీస్ చేయాలి, హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇటువంటి మార్షల్ ఆర్ట్స్ను మరెంతో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ, ఈ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో చాలా వెల్తీగా చదువులో కూడా రాణించాలని నేను కోరుకుంటున్నాను. కరీంనగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన యువత సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన పట్టాభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్రావు యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎమ్మెల్సీ పదవి అనేది ముఖ్యం కాదని, నేను కేవలం సేవకుని సేవ చేయడానికి మీ ముందుకు వస్తున్నానని, యువతను ప్రభుత్వం తప్పుతోవ పట్టించిందని, ఎమ్మెల్సీ అనే పదవి ముఖ్యం కాదని, నేను ఏ రోజు సంపాదించాలని అనుకోలేదని, నేను సేవ మాత్రమే చేస్తూ వస్తున్నానని, ఈ సేవ నన్ను కూడా ఇక్కడి వరకు తీసుకొచ్చిందని, 100 కోట్లు ఖర్చు పెట్టడానికి రావడం లేదని, 100 కోట్లు సంపాదించడానికి రావడం లేదని, కేవలం సేవకుడిగా మాత్రమే మీ ముందుకు వస్తున్నానని, మీ సమస్యల పట్ల పోరాడి మీ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని అన్నారు. దొరకక చెడు వ్యసనాలకు, ఇతరత్ర ఇబ్బందులకు, మానసిక ఒత్తిడికి లోనవుతూ ఏ ప్రభుత్వం పైన కూడా నమ్మకాలన్నిటినీ కూడా కోల్పోయిన తరుణంలో వాళ్ళందరికీ ఒక ధైర్యం ఇచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని, సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలం ఎమ్మెల్సీకే కాదు, యూత్ వివిధ రకాలుగా ఆకర్షణకు లోను కాకూడదు. వాళ్ళ కాళ్ళపైన నిలబడి వాళ్ళు స్వతహాగా కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తయారు కావాలనే ముఖ్య ఉద్దేశంతో మా ట్రస్మా కోఆపరేషన్తో మా రాష్ట్ర అధ్యక్షుల ఆదేశం మేరకు ప్రతి మండలంలో మా పాఠశాలలు ఉన్నాయి, బడి ఉన్నది, మండలానికి ప్రతి బడి ఉన్నది. ఆ బడిలో అనేక విజ్ఞాన కేంద్రాలుగా ఎన్నో ఏళ్ళ నుంచి నడుపుతూ ఉన్నాం. ఇదే సందర్భంగా యువతకు కౌన్సిలింగ్ చేసే విధంగా వాళ్ళ యొక్క బాట, అంటే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిల్చుండి వాళ్ళ స్వతంత్రంగా ఎదిగే శక్తి సామర్థ్యాలను ఎదుర్కొనే విధంగా, శక్తిని పెంపొందించుకునే విధంగా ఉత్తమ విజ్ఞాన కేంద్రాలుగా, అంటే ఉత్తమ పల్లెలుగా, ఉత్తమ నగరాలుగా, ఉత్తమ గ్రామాలుగా ఏర్పడాలంటే యూత్ ఇతర అలవాట్లకు, దురలవాట్లకు కానీ, వ్యసనాలకు కానీ అలవాటు కాకూడదు. మానసిక ఒత్తిడి కూడా పెంచుకోకూడదు. అవన్నిటిపైన కూడా మా విజ్ఞాన కేంద్రాలలో వాళ్ళకు ఆ కోచింగ్ సెంటర్స్ కానీ, లైబ్రరీలు కానీ ఏర్పాటు చేసి అవసరమైతే ప్రత్యేక టీచర్స్ను, ప్రత్యేక లెక్చరర్స్ను, రిసోర్స్ పర్సన్స్ పెట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఒక మేధోశక్తిని,
అలాగే ఏదైతే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారో వాటి పట్ల అవగాహన కూడా కలిగించి నోట్స్ను కూడా ప్రిపేర్ చేయించి ఆ పోటీ పరీక్షలకు తగినటువంటి అంటే ఏదైతే ఒక తగినటువంటి నాలెడ్జ్ను అందించే విధంగా కేంద్రాలుగా ఏర్పాటు చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. ఇదే సందర్భంగా ముఖ్యంగా ఇలా ప్రభుత్వాలు అనేక రకాల హామీలు ఇచ్చినాయి. అది మనం ప్రభుత్వాలను నిందించడం కాదు, కానీ ఇలా యూత్ అలాంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు కలిసిన కాడలు ఏమంటున్నారంటే, సార్ ఎలక్ట్రిక్ స్కూటీ వస్తా అన్నారు, ఇప్పటి వరకు కూడా డిగ్రీ చదివిన అమ్మాయిలకు రావట్లేదు. అలాగే మహిళా వికాస్ కింద 2500 అన్నారు, ఈవెన్ యువ వికాస్ కింద 5 లక్షల కార్డు అన్నారు, ఇంట్రెస్ట్ లేని అవన్నిటిని కూడా ఊసేయలేదు. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ లేక ఇబ్బంది పడతా ఉన్నాం, పైసలు లేక, సంపాదించలేక, చదువుకోలేక అనేకగా సతమతలవుతూ ఉన్నాం. అలాగే ల్యాప్టాప్ అన్నారు, ట్యాబ్ అన్నారు. ఇవి కేవలం చదువుకునే పిల్లలకు సంబంధించిందే కాబట్టి, విద్య అవకాశాలకు సంబంధించిందే కాబట్టి, మొదటి తరం పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి, అలాగే మహిళా వికాస్ కింద 2500 అన్నారు, నిరుద్యోగులకు 3000 అన్నారు, జాబ్ కార్డ్ అన్నారు, ప్రభుత్వం రాగానే 2 లక్షల జాబ్ అన్నారు. కేవలం ఇప్పటి వరకు 58,000 మాత్రమే రిక్రూట్ చేశారు. మిగతా ఉద్యోగాల గురించి ఊసే లేదు. కాబట్టి ఇవన్నిటినీ కూడా అడగడానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు మీరే సార్. ఖచ్చితంగా మిమ్మల్ని గెలుపు బాటలో మేము తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ఈ వేదిక ద్వారా ఒక స్వతంత్ర అభ్యర్థిగా యాదగిరి శేఖరరావు మీ ముందుకు వస్తున్నాడని తెలియజేయడం కోసమే ఖచ్చితంగా గెలుపు నల్లేరుపై నడకే ఉందని తెలియజేస్తూ, ముఖ్యంగా అన్ని పార్టీలకు అతీతంగా, అన్ని కులాలు, అన్ని మతాలకు అతీతంగా ఒక చదువు చెప్పే కులం, విద్యా కులం, ట్రస్మా కులం అందరూ నన్ను అభిమానించినందుకు, ఆదరించినందుకు పేరు పేరున మరొక్కసారి అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ, పట్టభద్రులందరికీ కూడా ఒక్క మనిషి వచ్చిండు అంటే ధనబలం కాదు, కేవలం పేదవాడిగా ధనం అనేది, డబ్బులు అనేది శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. కేవలం మనం ఒక సేవ చేద్దామనే ఒక సేవా దృక్పథం ఉన్నటువంటి వచ్చినటువంటి వ్యక్తి యాదగిరి శేఖరరావు. సమస్య ఎక్కడైతుందో అక్కడ సమస్యకు నిలబడి కొట్లాడి ఆ సమస్యను సాల్వ్ అయ్యేంత వరకు కొట్లాడేటువంటి వ్యక్తి. కాబట్టి ఇలా పార్టీలకు అతీతంగా, డబ్బుకు అతీతంగా ఒక పేదవాడిగా మీ ముందుకు వస్తున్నాను. సేవా తత్పర అంటే సేవ అనే దృక్పథంతో, మానవీయ కోణంతో, సంస్కృతి ఉన్నటువంటి వ్యక్తిని, కొట్లాడే వ్యక్తిని, ఒక ముఖ్యంగా సేవతోనే వస్తున్నాను. కాబట్టి అందరూ ఆదరించి నన్ను గెలిపించాలని ఫిబ్రవరి 27 తేదీ మంచి అంటే ప్రతి పట్టభద్రుడు మంచి ఆలోచన చేసి నాకు ఓటు వేసి గెలిపించగలరని మరొక్కసారి ప్రార్థన చేస్తూ, ఈ సభను సక్సెస్ చేసినటువంటి ముఖ్యంగా మా కేతన్ మన్మడు, అలాగే అశోక్ రెడ్డి గారు, అలాగే నిఖిల్ గారు, చాలామంది మన ఫ్రెండ్స్ అంతా కూడా ఈరోజు సక్సెస్ చేసిన వారికి కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. కరస్పాండెంట్ మిత్రులందరికీ కూడా, స్వతంత్ర రాష్ట్ర మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. గోకవరం మండలం తంటికొంట గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి 65వ బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సహకారంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు దేవస్థానం మాజీ చైర్మన్ బదిరెడ్డి అచ్చెన్న దొర తెలిపారు. గోకవరం ప్రెస్ క్లబ్ నందు శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏర్పాట్లకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 3వ తేదీన ప్రారంభమై 9వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు దాసరి సీతారామకృష్ణ, గండిపూడి శ్రీధర్, బద్దిరెడ్డి దామోదర్, చింతల నాగు, తోట వీరబాబు తదితరులు పాల్గొన్నారు. దీపరాశక్తి అమ్మవారు వసంత పంచమి నాడు షార్ట్ రూమ్లో భక్తులకు దర్శనమిచ్చారని, అంతేకాకుండా ఈనాడు సరస్వతి అమ్మవారి జన్మదినం పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నామని సరస్వతీ దేవి అర్చకులు పవన్ శర్మ అన్నారు. వరంగల్ నగరంలోని రంగంపేటలో గల శ్రీ సరస్వతి ఆలయంలో వసంత పంచమి పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఉదయం 4 గంటలకు గణపతి పూజతో ప్రారంభమైన కార్యక్రమం చిన్నారుల అక్షరాభ్యాసంతో ముగిసింది. ఈ సంవత్సరం వసంత పంచమి 2 రోజులు రావడంతో మొదటి రోజు హోమాలు, విద్యార్థులకు నాలుకపై బీజాక్షరాలు వ్రాయడం జరిగిందని, 2వ రోజు వసంత పంచమి పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించామని, సృష్టిలో వసంత పంచమి ఎంతో పవిత్రమైన రోజు అని, ఈ రోజు అమ్మవారిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పవన్ శర్మ తెలిపారు.
पूर्णे सुरापूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्य सिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता बान्धवास्यो मुक्तास्तस्वदेशो भुवनत्रयम् इति श्रीमन्महासरस्वती नमः शारदा भिक्षां गृहीत्वा మీ కొంగులో వేసిన బియ్యం ఏదైతే ఉందో దాన్ని ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత అందరూ పుష్పాలు పట్టుకోండి లేదా అక్షంతలు పట్టుకోండి అందరూ కారణ ఆనంద విగ్రహే సర్వభూత హితే మాత ఏహి ఏహి పరమేశ్వరి సత్యం వందే నమశ్చితం అందరూ చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే స్వామిని అర్థించండి. మనం చేసినటువంటి గంధం పరికల్పయామి హం ఆకాశతత్వాత్మనే పుష్పం పరికల్పయామి యం వాయుస్తత్వాత్మనే ధూపమాగ్రాపయామి. శ్రీమాత్రే నమః. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. ఇవాళ మాఘశుద్ధ వసంత పంచమిని పురస్కరించుకొని వరంగల్ నగరంలో గల త్రిశక్తి క్షేత్రమైనటువంటి మన జ్ఞాన సరస్వతీ దేవి పీఠం, భద్రకాళి దేవాలయం, లక్ష్మీ యాజ్ఞిక పీఠం ఉన్నటువంటి త్రిశక్తి క్షేత్రమైనటువంటి పరమ పవిత్రమైన స్థలంలో సరస్వతీ పీఠంలో ఉదయం 4 గంటల నుంచి విశేషంగా అక్షరాభ్యాసం అమ్మవారు ఆవిర్భవించమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి పర్వదినమే వసంత పంచమి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం ఈ పర్వదినం రోజు సరస్వతీ పూజను చేయడం ఋషులు ఆనవాయితీగా కనిపించారు. అటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి రోజు మనం నిన్న 2వ తారీఖు సరస్వతి అభిషేకాన్ని, సరస్వతి యాగాన్ని, అదేవిధంగా అమ్మవారిని అభిషేకించినటువంటి తేనెతో విద్యార్థుల నాలుకపై బీజాక్షర లేఖనాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ సోమవారం 3వ తారీఖు ఉదయం నుంచి సూర్యోదయంతో వసంత పంచమి ఉండడం చేత విశేషంగా అక్షరాభ్యాసాలు పీఠంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు కూడా విజయ సంకల్పం అనేటువంటి పూజలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని సరస్వతి కృపకు పాల్గొనాలి. నా పేరు పవన్ కుమార్ శర్మ, శ్రీ జ్ఞాన సరస్వతి. దేశ రక్షణ కోసం ఈఎక్సీ సిఐఎస్ఎఫ్లలో 35 సంవత్సరాలుగా సమర్థవంతంగా నిధులు నిర్వహించి ఇటు ఆర్మీ ఉన్నతాధికారుల నుంచి అటు బంధుమిత్రులతో శభాష్ అనిపించుకున్న కె సుంకన్న ఈరోజు కర్నూలు నగర విధుల్లో బ్యాండ్ మాలలతో డాన్స్లతో ఆనందోత్సవం మధ్య ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా ఆర్మీ ఏఎస్ఐ కె సుంకన్న మాట్లాడుతూ ముందస్తుగా పదవి నుంచి వైదొలగడం బాధగా ఉన్నప్పటికీ మరోవైపు కుటుంబ సభ్యులకు దగ్గరగా అవుతున్నానన్న సంతోషం నాలో ఉందని కన్నీరు పెట్టుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. 35 సంవత్సరాలు దేశం కోసం నిర్విరామంగా పనిచేశానని, మిగతా జీవితమంతా కుటుంబ సభ్యులతో గడపాలనుకున్నానని చెప్పారు. ఈరోజు మా బావగారు రిటైర్ అయి రావడం వల్ల మాకు ఆనందంగా ఉంది. బట్ ఏంటంటే అక్కడ సర్వీస్ చేశాడు. సర్వీస్ అనేది ప్రభుత్వ పరంగా చేశాడు, కానీ కుటుంబానికి సంపూర్ణంగా అన్నీ పూర్తి చేయడానికి ఈ యొక్క మిగతా జీవితకాలాన్ని మా అక్కగారితో పిల్లలతో గడిపి మంచిగా ఆ యొక్క జీవితాన్ని
అంటే మిగిలిన ఈ జీవితాన్ని సంతోషంగా గడపాలని మాకు కూడా ఈరోజు ఈ విధంగా ఊరేగింపుగా తీసుకెళ్ళడానికి మేము ముందుకు వచ్చాము. చాలా సంతోషంగా ఉందండి మాకందరికి. ఎందుకంటే ఇన్ని రోజులు ఆ యొక్క డ్యూటీలో ఉంటూ అతను డ్యూటీ అంటే పర్ఫెక్షన్, అంటే ఖచ్చితంగా టైం టు టైం చేశాడు. అంటే మేము కూడా ఆ టైంలో చూసాము అతని యొక్క కమిట్మెంట్ కానీ అతని యొక్క ఇన్స్పిరేషన్ కానీ ఇప్పుడు మా భావి పిల్లలకు కూడా అది ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. సురేష్, నా పేరు సురేష్. నేను మా బావగారు, నేను బావ. 1990 జనవరి 90లో వెళ్ళాను. 1990 జనవరిలో వెళ్ళాను. నేను ఫస్ట్ 9 నెలలు ట్రైనింగ్ మాకుంటుంది. ఆ తర్వాత యూనిట్లో పోస్టింగ్ ఉంటుంది. పోస్టింగ్లలో మనకి చాలా ఎలక్షన్ డ్యూటీలు, ఎయిర్పోర్ట్ డ్యూటీ, తర్వాత ఇండస్ట్రియల్ డ్యూటీ, అన్ని ఇండస్ట్రియల్ డ్యూటీలు, తర్వాత ఐఏఎస్ డ్యూటీ, ఎలక్షన్ డ్యూటీ ఇవన్నీ కూడా ఉంటాయి. అందులో ఎలక్షన్ డ్యూటీలో చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఒకరోజు ఎలక్షన్ చేసిన తర్వాత ఇంకోసారి మా కింద నేను 1990 జనవరి 90లో వెళ్ళాను. 1990 జనవరిలో వెళ్ళాను. నేను ఫస్ట్ 9 నెలలు ట్రైనింగ్ మాకుంటుంది. ఆ తర్వాత యూనిట్లో పోస్టింగ్ ఉంటుంది. పోస్టింగ్లలో మనకి చాలా ఎలక్షన్ డ్యూటీలు, ఎయిర్పోర్ట్ డ్యూటీ, తర్వాత ఇండస్ట్రియల్ డ్యూటీ, అన్ని ఇండస్ట్రియల్ డ్యూటీలు, తర్వాత ఐఏఎస్ డ్యూటీ, ఎలక్షన్ డ్యూటీ ఇవన్నీ కూడా ఉంటాయి. అందులో ఎలక్షన్ డ్యూటీలో చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఒకరోజు ఎలక్షన్ చేసిన తర్వాత ఇంకోసారి మా కింద ఒక సెక్షన్ కమాండర్గా నిలుపుతాం. వాళ్ళు డీల్ చేయాలి, వాళ్ళకి కన్సల్ట్ పెట్టి వాళ్ళకి అన్ని విధాలుగా ఫెసిలిటీస్ చూస్తూ మేము ఇప్పుడు నా సర్వీసు 35 సంవత్సరాలు అయింది. నేను కాన్సన్ట్రేషన్ తీసుకున్నాను. ఇంకా నాకు 4.5 years ఉంది సర్వీసు. కాకపోతే నాకు కొంచెం అన్నింటి వల్ల నేను రిటైర్మెంట్ తీసుకుంటాను. ఫోర్స్, ఆర్మోర్ ఫోర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అందులో ఇది సిఐఎస్ఎఫ్ మంచి ఫ్యామిలీ టైప్ ఫోర్స్ అనమాట. క్వార్టర్స్ ఉంటాయి, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఫ్యామిలీ పెట్టడానికి బాగుంటుంది అన్ని ఫోర్సుల కంటే. నేను అదే చెప్తున్నాను. తర్వాత నేను ఈరోజు నాకు డిపార్ట్మెంట్ వదిలేసేసినందుకు కొంచెం బాధగా ఉంది. ఫ్యామిలీ తరపు నుంచి సంతోషంగా ఉంది. రెండు బాగా సంతోషంగా ఉంది. నా పేరు సుంకన్న, కే సుంకన్న. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యేకు పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి, పాలకుర్తి, దేవరూపల, కొడకండ మండలాల పార్టీ నాయకులు, మహిళలు కేక్ తినిపించి శాల్వా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కొంచెం
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి జన్మదిన వేడుకలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాలకుర్తి, కొడకండ్ల, దేవరూపల మండలాలలో ఆయా మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మండల పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.